నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి? అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు? ఒక రచ్చకు గానీ, ఒక గొడవకు గానీ, ఇంకొకరిని ఒక మాట నేను అనేది గానీ, రచ్చలకు నేను దూరంగా ఉంటాను. గొడవలకైనా గానీ, రచ్చలకైనా గానీ, వీటన్నిటికి దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను? నువ్వు చేసింది కరెక్టేనా ప్రసాద్ అన్న? మీరు చేసింది కరెక్ట్, 100% రైట్. ఇలాంటి నా కొడుకుల్ని ఇట్లే చేయాల, చంపేయాల. మీరు చేసింది కరెక్టే, తప్పే కాదు అసలు. ఆడపిల్ల జోలికి వస్తే ఏ నా కొడుకైనా సరే వానికి ఇలాగే జరగాల, చంపేయాల. కోర్టులు కేసులు ఇవన్నీ పనికిరావు, న్యాయం జరగదు అసలు. మీరు చేసింది 100% రైట్, మీరు చేసింది కరెక్ట్. ఇలాంటి నా కొడుకుల్ని చంపేయాల. తన కూతుర్ని అత్యాచారం చేశాడని, ఆడపిల్లని, చిన్న పాప, ఆ పాపని అత్యాచారం చేశాడని తండ్రి ఇండియాకి వెళ్ళి ఆ నా కొడుక్కి చంపేసి మళ్ళా కువైట్కి వచ్చినాడు. దాని తప్పుని ఒప్పుకున్నాడు. నేను ఇండియాకి వెళ్ళి సరెండర్ అవుతాను అన్నాడు. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను అని వీడియో పెట్టాడు. షబాష్ అన్న, గ్రేట్, నువ్వు సూపర్. నేను చెప్పేది ఒకటే, ఇంతకుముందు జరిగిన ఇవన్నీ చాలా ఘోరంగా చూశారు అందరూ. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్, ప్రతి ఒక్క ఊర్లో చిన్న పాపను కూడా వదలట్లేదు నా కొడుకులు. కేసులు పెట్టినారు, కోర్టులు, న్యాయమే జరగలేదు. కానీ మన అన్న యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ అవన్నీ తెలుసుకొని న్యాయం, నా కూతురు జరిగిన న్యాయం జరగదని ఆయన అనుకున్నాడు, వేసేసాడు. సూపర్ అన్న, షబాష్, హ్యాట్స్ అప్ అన్న. నిజంగా యు ఆర్ గ్రేట్. నువ్వు చేసింది 100% రైట్ అన్న. ఇంకోసారి ఏ ఆడపిల్లే జోలికి ఏ నా కొడుకు రాకూడదు. భయం ఉండాలా నా కొడుక్కి. ప్రతి ఒక్క నా కొడుక్కి ఆడపిల్ల జోలి పోవాలంటే భయం ఉండాలా. ఇంకోసారి ఏదైనా ఆడపిల్ల జోలి ఇట్లా జరిగితే ఫసక్ చంపేయాల. కేసులు కోర్టులు పనికిరావు అన్న. 100% రైట్, నువ్వు చేసింది 100% రైట్. సబాష్ అన్న, సూపర్.